డిఎస్సి 2025లో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంపికైన ఉపాధ్యాయులు రేపు సాయంత్రం విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి నియామక పత్రాల జారీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు ఉదయం బయలుదేరి వెళ్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు రాజమహేంద్రవరంలో వారికి కేటాయించిన పాఠశాలల్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్, కాల్ లెటర్, దుప్పటి, తలగడ మరియు గొడుగు తీసుకురావాల్సిందిగా డిఈఓ వాసుదేవరావు సూచించారు. ఎంపికైన అభ్యర్థులతో పాటు వారి సహాయకులకు వసతి, రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం, అలాగే విజయవాడ ప్రయాణం కోసం బస్సు సౌకర్యం కల్పించబడినట్లు డిఈఓ వెల్లడించారు. రాజమహేంద్రవరం పరిధిలోని అభ్యర్థులకు బీవీఎం ఉన్నత పాఠశాల, మోరంపూడిలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల, లాలాచెరు మున్సిపల్ ఉన్నత పాఠశాల, మహిళా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి గురుకులం సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల, బొమ్మూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాల కోసం వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 10 కోట్లు మాత్రమేనని, కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లో 32 కోట్లు ఖర్చు చేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అసెంబ్లీలో వెల్లడించారు. మెడికోలకు కనీసం వసతి గృహాలు కూడా నిర్మించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే వాటిని నిర్మించామన్నారు. మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేని వైసీపీ నాయకులు అక్కడికి కూతవేటు దూరంలోనే R&B స్థలంలో రాజ్ మహల్ను తలపించేలా పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం, దాని వెనుక నుంచి హెలీప్యాడ్కు దారి నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే వైకాపా వారి నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిపోయిన అల్లు రామలింగయ్య హోమియో కళాశాలకు చెందిన 23 పీజీ సీట్లను మంత్రి సత్యకుమార్ యాదవ్తో మాట్లాడి కళాశాల యాజమాన్యంతో ఢిల్లీలోని సంబంధిత శాఖ మార్చుల వారికి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి వారి సహకారంతో వినతి పత్రం ద్వారా తెలియజేసి ఆ సీట్లను సాధించుకోగలిగామని చెప్పారు. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు మెడికల్ కళాశాలల ప్రస్తావన తీసుకువచ్చి ప్రైవేటీకరణ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అన్నారు. వారికి ప్రైవేటీకరణకు పీపీకి మధ్య తేడా తెలియలేదని ఎద్దేవా చేశారు. దేశంలోని పలు వైద్య కళాశాలలు పీపీపీ విధానంలో కొనసాగుతున్నాయని ఆదిరెడ్డి వాసు అసెంబ్లీలో పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలకు సేకరించిన భూముల వ్యవహారంపై విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు శాసనమండలిలో డిమాండ్ చేశారు. భూసేకరణ ధరలపై అనుమానాలు ఉన్నాయని, ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారు, ఎంతకు కొనుగోలు చేశారన్న దానిపై విచారణ జరిపించాలన్నారు. అపరిశృతంగా మిగిలిన టిడ్కో ఇళ్లపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ అనే పేరుతో రాజకీయ రాద్ధాంతానికి తెరలేపారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సాయం అనంతరం నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ తిరిగి పనులు ప్రారంభించిందని, నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంటుకు నిధులు కేటాయించి బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కనీసం చెప్పులు కూడా లేని పేద చిన్నారులకు చెప్పులు కొనుగోలు చేసి మానవత్వాన్ని చాటుకున్న విజయవాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెలిశెట్టి వెంకటరత్నంను వైసీపీ నాయకుడు, బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపకుడు గిరిజాల బాబు అభినందించి సత్కరించారు. వెంకటరత్నం ఉదారత సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం బాబు తదితరులు విజయవాడ కామయ్యతోపు జంక్షన్లో ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో ఉన్న ఆయన్ని కలిసి అభినందించారు. పూల మొక్కలు, మెమొంటోలు బహుకరించి ఆయన సేవలు ప్రశంసిస్తూ అభినందించారు. చిలుకూరు శ్రీనివాసరావు, బాధ్యతా సభ్యులు మహమ్మద్ సత్కార్ బాషా, పున్నమరాజు, వీర్రాజు, కొక్కిరాల వెంకటేశ్వరరావు, రాగోలు మహేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పున్నమిఘాట్లో ఘనంగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. భీమవరంలో వైభవంగా జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు, వివిధ అవతారాలలో పూజలు అందుకుంటున్న అమ్మవార్లు.
ఆధునిక వ్యవసాయానికి తానే ఆద్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయానికి విచ్చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బెజవాడ దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బెజవాడ దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించారు. దసరా ఉత్సవాలంటే ఇప్పటి వరకు మైసూర్ పేరే వినిపించేదని, ఇకపై ఆ స్థానంలో విజయవాడ పేరు మారుమోగేలా విజయవాడ ఉత్సవం అద్భుతంగా నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మన సంస్కృతి, చరిత్ర, కళలను నేటి తరానికి పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో ఈ వేడుకలను చేపట్టామని ఆయన తెలిపారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన విజయవాడ ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, దుర్గమ్మ, కృష్ణమ్మ కొలువైన పుణ్యభూమి విజయవాడని, ఇక్కడ ఏ పని ప్రారంభించినా విజయమేనని అన్నారు. భక్తులు కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. వెంకయ్యనాయుడు గారిని చూసి పెరిగిన వాడిని. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి, శాసనసభ్యుడిగా, కేంద్రంలో మంత్రిగా, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది. తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన పోరాటం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది. నాయుడు గారు ఒక పని అనుకుంటే అంతసేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ మాటలతో గాని లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈ రోజు కూడా నేను అసూయపడుతున్నా. ఎప్పుడైనా చూసినా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్యనాయుడు గారికి ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్ లో పోటీ పడాలనుకుంటున్నా, ఇప్పటికీ నా వల్ల అవట్లేదని. అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు. వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది. రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని, వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం, ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం. సుమారుగా 3000 మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం, ఒక డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్స్, ఇలా 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు, ఫ్రీగా తిరగలేను.
కానీ లండన్లో వింటర్ వండర్లాండ్ అని ఉంటుంది. అక్కడ నేను 2019 వెళ్ళాను. దశాబ్దాలుగా అద్భుతంగా అక్కడ నిర్వహించడం జరిగింది. సో ఇక్కడున్న ఆర్గనైజర్స్ అందరు నేను కోరుతున్నా, ఇది కేవలం వన్ టైం వండర్గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ, ఇదొక పర్మనెంట్ అట్రాక్షన్గా ఉండాలి. టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ, ప్రభుత్వం పరంగా మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ చిన్ని గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన నాకు వచ్చి నన్ను కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను నవ్వుకున్నా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని. సాధ్యం చేసి చూపించారు. ఈ వేదికగా ఆయనకి ప్రత్యేకంగా నేను అభినందనలు కూడా తెలుపుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సతీమణి సత్యరాణి కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రతిరోజు కుంకుమ పూజలు, చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న తెలిపారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నాగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన అర్చకుడు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ఈ శరన్నవరాత్రిలో భాగంగా రెండో రోజుకి చేరుకోవడం జరిగింది. అమ్మవారికి నిన్నటి రోజున ప్రాతకాలార్చన 4:30 ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి అమ్మవారికి హస్తస్థాపన చేయడం జరిగింది. తదనంతరం వార్షిక పూజ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన అయ్యాక అమ్మవారి స్వరూపాలన్నీ అమ్మవారే. త్రిశూలదారిని, ఖడ్గదారిని, డమరకం సర్పదారిని, అలాగే గరగదారిని, ఈ ఆయుధాల్లో గరగని తీసుకుని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తుంటాం. ఈరోజు ఉదయం 7 గంటలకి ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది. అలాగే 9 గంటలకి లక్ష కుంకుమార్చన ఇప్పుడే పూర్తయింది. అలాగే 9 గంటలకి కళావేదిక మీద చండీ హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ 11 రోజులు కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం తిథి ద్వయం మూలాన్ని ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. ప్రతి సంవత్సరం 10 రోజులు కానీ 9 రోజులు కానీ వస్తూ ఉంటుంది. కానీ తిథి ద్వయం అవటం వల్ల ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. నిన్నటి రోజున అమ్మవారు స్వర్ణ రచిత కవచ అలంకరణలో ఉన్నారు. ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణలో విరాజిల్లుతున్నారు. ముందుగా అమ్మవారు అవతారాన్నింటిలో కూడా ముందుగా బాల రూపంలో అమ్మవారు అవతరించారు మొదటిది. కాబట్టి దేవతలు మొదట బాల రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఈమె దర్శనం విధాల సర్వ విధములుగా మనకు శుభకరం కాబట్టి ఈ 11 రోజులు కూడా అమ్మవారికి నవదుర్గ అలంకరణలు చేస్తూ ఉంటాం. ఈ అలంకరణలు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలుగా కోరుతున్నాం.
శ్రీ పరమేశ్వర పరమేశ్వరి अष्टौ नवादश एकादश द्वादश అందరూ ఒకసారి లేచించోండమ్మా. పూర్ణాహుతి చేస్తున్నారు అమ్మవారికి. సకలే దత్తవలేదన్నమా పూర్ణాహుతమాన్యోతి బ్రహ్మై పూర్ణాహుతి సర్వమేవాప్రదేశోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతే. అసార్థారాంజ్యోతిమసోర్మేధారాజదివా ఏకాహూయతే నృత్యవాయేన మేఘాధారామృష్ణిల్లోకే విశ్వమానోపదిత్వ ఆజ్యేర్జోతి तेजो वा आज्यते जो सोद्धारादे सैवात्मे तेजो रन्धे ढोकामामेव सोद्धारागामानेवावृन्दे एकामजे प्राणानत्यान्नाद्यं नित्यमे वैत्यमे प्रीतिमे कामत्यमे कामत्यमे गोमहत्यमे भजत्यमे प्रेत्यमे मृत्यमे अगत्यमे त्रिमणत्यमे इन्द्रात्यमे नामत्यमे जीवात्यमे दीर्घायत्यमे मित्रत्यमे पेत्यमे नवित्यमे यजत्यमे विजात्यमे हितत्यमे स्वाहा पूर्णाहतमान्योदे मुंबई पूर्णा जय माता महारानी की जय मावळ्ळम्म तल्ली की जय बालात्रिपुर सुंदरी माता को जय. భీమవరం గునుపొడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు, విశేష అవతారములు, అలంకరణలు నిర్వహిస్తున్నారు. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా బృందంచే లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగసీతారామరాజు, ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. सर्वोधनापेतसिद्धयार्दिन्याम्बास्वरूपिणी आदिशुभदामतिर्मे व्याराध्या पुण्यश्रवणकीर्तना पुरोमजन्ति नामङ्गमोदने बन्धुदानका प्रेमस्वरूपिणी विद्या विदधाति जगत्सु सर्वव्याधिप्रशमने सर्वभूतनिवारिणि अग्रगण्या सिद्धरूपा कविकल्पनादिनी आध्यात्मिके कालहन्त्री कमलाक्षरसेविता साम्बूलपूर्यमन्दिरमृणादेवितरूपिणी नित्यलोकावक्तरिः कुलदेविकेश्वरी मैत्र्यविवासनालभ्य महाप्रयसाक्षिणी पराशक्ति फलानिष्ठा. వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయానికి తానే ఆద్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగా అన్న ఆలోచనతో ఉన్న చంద్రబాబు తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. ఏ విధంగా డబ్బు చేసుకోవాలనేటువంటి టెన్షన్ తప్ప, ఏ విధంగా రైతుల పేరు పెట్టి దోచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప
వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి లాభసాటిగా మార్చాలన్నటువంటి ఆలోచన మీ ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? మీ ముఖ్యమంత్రితో సహా రైతుల పేరు పెట్టి దోచుకోవడం తప్ప ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైన చెప్పాడు. యూరియానంట కేంద్రం తగ్గించింది అని చెప్పాడు. వ్యాధులు వస్తున్నాయి కాబట్టి తగ్గించమని చెప్పారు అని చెప్పి ఓ బాగా చంద్రబాబు నాయుడు గారు ఏమో గతం కన్నా నేను ఎక్కువ యూరియా తెచ్చానని చెప్తున్నాడు. ఈయనేమో తగ్గించమని చెప్పాడు. 10 రోజులు మాత్రమే ఉన్నది. ఆ 10 రోజుల తర్వాత ఆ సమస్యను అధిగమించాం. ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా యూరియా సమస్య ఉంటే దాని గురించి ఒక సమీక్ష ఏర్పాటు చేసుకోవడమో, దాన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు ఇప్పటికి కూడా ఉంటే దానికి సంబంధించి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నా అంటే అచ్చెన్నాయుడు వ్యవసాయం గురించి తెలిసినట్టు లేదు పాపం. ఏదో అధికారులు రాసిస్తే నోటు చదివినట్టుకున్నాడు. 800 మంది అమెరికా నుంచి పోస్టులు పెట్టారంటే రైతుల బిడ్డలు అమెరికాలో ఉండరా? రైతుల కష్టాలు అమెరికా ఉండే వాళ్ళకి తెలియదా? అందరూ చంద్రబాబు నాయుడు లాగా 2 ఎకరాల పొలం పెట్టుకుని 2 లక్షల కోట్లు సంపాదించుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా. ఇక్కడ సంపాదిస్తే ఆ బిడ్డలకు పంపిస్తే ఆ బిడ్డలు అక్కడ చదువుకుంటారు. తల్లిదండ్రుల కష్టాలు వింటారు. ఈ సంవత్సరం అనుకున్నాం నీకు పంపించాల్సినటువంటి ఫీజు, నీ ఖర్చులకు డబ్బులో ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే రేటు తగ్గిందని. దాని మీద పాపం ఆ బిడ్డలు స్పందిస్తారు. దానిని ఏదో తప్పుపట్టినట్టుగా 800 పోస్టులు అమెరికాలో సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి అమెరికాలో పెట్టారంటే సిగ్గుపడాలని. నీ పొరువు అంతర్జాతీయ స్థాయిలో పోతుందే ఈ కూటమి ప్రభుత్వం పొరువు అని చెప్పి దాని కాకుండా ఎవరో కావాలని పెట్టారు. కావాలని పెట్టడానికి 800 పోస్టులు అమెరికాలో పెట్టాలి, ఇక్కడ లేదా? కాకపోతే మీరు చెప్పేటువంటి మాట ఏమన్నా ఒక్కటైనా సరే భూసార పరీక్షలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు. ల్యాబులు పెట్టారు. ఆ ల్యాబులకు సంబంధించి అసలు మాట్లాడుతున్నారా? అది నోరేనా? ల్యాబులు పెట్టారు. ఒక్క ల్యాబ్లో కూడా సామాన్ లేదు. నువ్వు వస్తావా లేదా మీ వాళ్ళు నన్ను పంపిస్తావా? పంపిస్తే నేను ల్యాబులకు తీసుకెళ్తా. ల్యాబులు ఎంత బ్రహ్మాండంగా కట్టాయో నువ్వు చంద్రబాబు నాయుడు మరో 100 జన్మలు ఎత్తినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాబులు నిర్మాణం చేసినట్టుగా మీరు 100 జన్మలు ఎత్తినా అటువంటి ఆలోచన మీకు రాదు. చేయలేరు. ఎట్టాక మీకు మనసు రాదు చేయడానికి, రైతుల గురించి చేయడానికి మీకు మనసు రాదు. ఎందుకంటే మీరు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది పేరు చెప్పి వెళ్ళిపోతే ఏ సీజన్లో నష్టం జరిగితే రైతులకి ఆ సీజన్ ముగిసే లోపల రైతుల ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీ వేసేటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా అరాకొరా వేసి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీని గురించి నోరు ఎత్తి మాట్లాడేటువంటి హక్కు, అర్హత మీ పార్టీకి మీకు లేదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతులకు గుర్తొచ్చేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడు జన్మలో కూడా కాదు. ఇంకో మాట చెప్పాడు, బీమాలకు సంబంధించి పాపం అసలు బీమా ఇవ్వలేదు, ఉచిత పంటల బీమా అమలు కాలేదు. నేను అనేక సందర్భాలు చెప్పా. రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా విషయంలో మీరు ప్రీమియం కట్టినటువంటి వాళ్ళకి బీమా ఇవ్వాలి అనుకున్నారు, రైతులకు అన్యాయం చేయాలనుకున్నారు. దాన్ని చేసుకోండి. ఎందుకంటే అన్ని విధాల రైతు నష్టపోతున్నాడు, ఆ బీమా విషయంలో కూడా రైతు నష్టపోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మనం ఉన్నాం, ఈ రాష్ట్రం ఉంది. కాకపోతే యూనివర్సలైజేషన్ కింద ప్రతి సెంటు పొలాన్ని కవర్ చేయాలి అని అంటే సాధారణంగా ఏంటి, 1 వంతు రైతు భరిస్తాడు, 1 వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 1 వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో. అది మనకు వెసులుబాటును కలిగిస్తుంది. కానీ ఏ రోజైతే మీరు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మేము కొన్నిటిగా ఇస్తామని చెప్పి పరిమితులు విధించుకుంటే దాని ప్రకారం రైతులు నష్టపోతున్నారు అని ఆ స్కీమ్ నుంచి బయటకు వచ్చి రైతు కట్టాల్సినటువంటి మొత్తం, రాష్ట్రం కట్టాల్సినటువంటి మొత్తం, కేంద్రం కట్టాల్సినటువంటి మొత్తం 100% ప్రీమియం భరించి దాని ప్రకారం రైతులకు సంబంధించినటువంటి రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించడం జరిగింది ఉచిత పంటల బీమా. రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన అలుపెరగనటువంటి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు ఆత్మస్తుతి పరనింద మానుకొని రైతులకు వీలైనంత మేలు చేయడానికి ప్రయత్నం చేయండి, రైతుల గురించి ఆలోచన చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పున్నమిఘాట్లో ఘనంగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. భీమవరంలో వైభవంగా జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. వివిధ అవతారాలలో పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. ఆధునిక వ్యవసాయానికి తానే ఆద్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.